దేశ చరిత్రను తీసుకుంటే, if you study about Swami Vivekananda, స్వామి వివేకానందను గురించి మనము మాట్లాడుకుంటే, you know what he spoke about Jesus. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడాడో తెలుసా? If Jesus was alive when I was there, I would have washed his feet with my blood. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను జీవించిన కాలములో గనక బ్రతికి ఉంటే నేను నా రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నాడు. మహాత్మా గాంధీ గారు he used to read the Sermon on the Mount when he was in the jail. ఆయన జైలులో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగాన్ని చదివేవాడు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు he was well read in the Bible. ఆయన బైబిల్ గురించి బాగా ఎరిగినవాడు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ, మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, she used to read Bible. ఆమె కూడా బైబిల్ చదివేది. And many others, philosophers, historians and authors and writers, they have an intellectual little bit understanding of Jesus. అలాగనే ఈ లోకములో అనేక మంది గొప్పవారు, అనేక మంది చరిత్రకారులు, అనేక మంది జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి